నమస్తే, నేను మీ బాణవత్ రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంది అంటే, ఈరోజు మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని చూసి అసలు నవ్వాలనో, ఏడవాలనో, జాలిపడాలనో, బాధపడాలనో, ఏం చేయాలనేది అర్థం కాలే. బ్యాంకర్ల దగ్గరికి పోతే మన ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ దొరకడం లేదంట, అప్పులు పుట్టడం లేదంట, ఉద్యోగస్తులకి సకాలంలో జీతభత్యాలు చెల్లించడం లేదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో ఈ మాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించింది. గతంలో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానాన్ని కూడా నేను చూసుకున్నాను. ఒకసారి 1కి 4 సార్లు ప్లే చేసుకున్నాం. ఏంది, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలు, పక్కా 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు పక్కన వదిలి పెడితే 420 హామీలు. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే మిత్రులారా, గతంలో పరేడ్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టి 1 కోటి మంది మహిళని కోటీశ్వరులను చేస్తాని గల్లా ఎగిరించుకుంటూ రొమ్ము చించుకుంటూ మాట్లాడినటువంటి ఇదే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ₹1 అప్పు పుట్టట్లేదు, నేను ఏం చేయలేను, నా వల్ల కాదని చేతులు ఎత్తేసిండు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, వీళ్ళకి పరిపాలన చేత కాక, అప్పు పుట్టక కాదు, పరిపాలన చేత కాగా. తెలంగాణ రెవెన్యూ సర్ప్రైజ్ చేసే స్టేట్. అంటే ఒక్క హైదరాబాద్ లోనే ఎంత రెవెన్యూ అంటే తెలంగాణ బడ్జెట్ లో దాదాపుగా 70% రెవెన్యూ ఒక్క హైదరాబాద్ లోనే వస్తుంది. సో ఇప్పటి వరకు నేను జీతాలు చెల్లించలేకపోతున్నా, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నా, ఇది ఇవ్వలేకపోతున్నా, అది ఇవ్వలేకపోతున్నా బాధపడడం పక్కన వదిలి పెడితే, గతంలో మేము ఉద్యోగుల్ని సకాలంలోనే మేము జీతాలు కొట్టిస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తామని ఎన్ని మాటలని మాట్లాడితే ఆ మాటలన్నీ ఇప్పుడు చెల్లా చెదురాయి. ఇప్పుడే అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏంటంటే, వీళ్ళకి పాలించడం అనేది చేత కాదు. మనము గతంలో కేసీఆర్ గారు ఒక మాట క్లియర్ గా చెప్తుండే అనమాట, మనం అప్పుడప్పుడు సందర్భాల్లో విన్నాం. ఏంది, దున్నపోతుకి గడ్డి పెట్టి బర్రె దగ్గర పాలు పిండితే బర్రె పాలిస్తుందా, ఇది పాయింట్. సో దున్నపోతుకు గడ్డి పెట్టి మనం బర్రెకి పాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ బర్రె పాలు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఆ బర్రె దొంగ బర్రె, దానికి తినడమే తప్ప ఇయ్యడం తెలియదు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మన చేతిలో ఉన్నాయి. మనము వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో, వీళ్ళని మళ్ళీ ఏ విధంగా వీళ్ళ ఇండ్లకి మళ్ళీ పంపించాలనో ఆ విధంగానే పంపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటున్నా. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.